హాయ్ హలో దిస్ ఈస్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ మా వినాయక చవితి సంబరాలు ఎలా చేసుకున్నామో ఏంటో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈసారి వినాయక చవితి ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. యాక్చువల్గా ప్రతి ఫెస్టివల్ ఇండియాలో అయిపోయినాక యూఎస్లో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇండియాలో అయితే మాత్రం సాటర్డేనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ యూఎస్లో మాత్రం అందరూ ఫ్రైడేనే సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా లేట్గా వచ్చింది. సో అందరూ ఫ్రైడే చేసుకుంటే మరి నేను కూడా ఫ్రైడే చేసుకోవాలి కదా, సో సాటర్డే చేస్తే బాగోదు కదా అనేసి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా హౌస్ అది క్లీన్ చేసుకొని ఇంకా వినాయక చవితి ప్రిపరేషన్స్ అన్నవి స్టార్ట్ చేసేసాను. సో మార్నింగే లేచి ఈ అన్ని క్లీనింగ్లు అన్నీ చేసేసుకున్నాను. అండ్ దేవుడికి వండాల్సినవన్నీ వండేసాను. కానీ దేవుడికి కావాల్సిన సామాన్లు ఇంటికి తీసుకురావాలి అంటే షాప్స్ ఓపెన్ చేయాలి కదా. సో షాప్స్ ఏమో 10 అయితే కానీ ఓపెన్ చేయరు. సో ఎనీవే మంచి ముహూర్తం అన్నది 11:30 నుంచి 2:30 లోపు ఉన్నదనమాట. సో ఆ మధ్య చేస్తే ఇంకా మంచిది అన్నారు. సరేలే, ఎలాగో లేట్ అయ్యే టైం ఉంది కాబట్టి మనముకి ఎంత ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు చేయొచ్చులే అనేసి అనుకున్నాను. సో ఆ కన్ఫ్యూజన్లో మొత్తానికైతే నేను కూడా ఫ్రైడేయే చేశాను. ఫస్ట్ అయితే నేను సాటర్డే చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను. కానీ నాకే మళ్ళీ మనసు ఒప్పలేదు. అందరూ చేసుకున్నప్పుడు ఆ రోజు చవితి పోతుంది అన్నప్పుడు అలా చేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా అన్నీ చేసుకున్నాను అనమాట, అరేంజ్మెంట్స్ అవిని. సో బాబీ ఆఫీస్ మీటింగ్స్ ఒక పక్కన, అండ్ తను వెళ్ళి అన్ని సామాన్లు తీసుకురావాలి. సో నేను ఇంకా వినాయకుని కూడా నా చేతులతో చేసి పెడదాము అనేసి అనుకున్నాను. సో కానీ అది కూడా కుదరలేదు టైం లేకపోవడం వల్ల. సో అప్పటికప్పుడు పాపం గణపతిని కూడా నెతుక్కొని, అది కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ గణపతియే నేను ప్రతి ఇయర్ పెడతాను. సో దానికోసం నెతికారు. అక్కడ వాళ్ళు వాటర్ కలర్స్ అవి వేసుకోమని ఇచ్చారనమాట ఇది. సో ఈ గణపతికి కానీ వాటర్ కలర్స్ వేసి అంత టైం లేదు కాబట్టి అప్పుడు జస్ట్ ఏదో 2-3 కలర్స్ అవి అలా పెయింట్ చేసేసి ఉంచాను. సో బాబీ సామాన్లన్నీ తెచ్చేలోపే నేను అన్ని కుకింగ్ ఐటమ్స్ అన్నీ దేవుడికి ఏమేమి చేయాలో అన్నీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా రెడీగా ఉన్నామన్నమాట. సో మివాన్ కూడా పడుకొని లేచాడు. సో పడుకొని లేచిన తర్వాత ఇంకా ఒకటి స్టార్ట్ చేసేసాము. సో ఈ లోపు తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపే నేను అన్నీ రెడీ చేసి ఉంచేసాను. మొత్తానికైతే నేను ఎలా అనుకున్నానో అలాగే చేయగలిగాను. సో వినాయకుడికి అంబ్రిల్లా అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, కానీ అంబ్రిల్లా చేసేంత టైం కూడా నాకు లేదు కాబట్టి సో ఆ ఫ్లవర్నే అంబ్రిల్లా కింద పెట్టాను అనమాట. సో ఫ్లవర్స్ అవి తెచ్చుకొని సో ఫ్లవర్తో అది నీట్గా డెకరేట్ అది చేసుకున్నాము. సో టైం లేట్ అవుతుంది, బట్ ఓకే ఫైన్, ఈరోజు అంతా మంచిదే ఏ టైంలో చేసినా అన్నారు అనేసి ఇంకా నేను కూడా కూల్గా చేసుకున్నాను. సో కుకింగ్ ఐటమ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి జస్ట్ దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని తను తెచ్చిన సామాన్లు అన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత బాబీకి ఒక కంటిన్యూస్ మీటింగ్స్ ఉండడం వల్ల తనకి రావడం అవ్వలేదు. సో అందుకని తన కోసం నేను మివాన్ చాలాసేపు వెయిట్ చేసాము. ఈలోపే మివాన్కి ఫుడ్ కూడా ఫీడ్ చేసేసాను, సో దట్ వాడు మనకి డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు కదా అనేసి. చూసారా ఎంత క్యూట్గా ఉందో, అసలు చాలా క్యూట్ అనిపించింది నాకు ఆ వినాయకుడు. అండ్ నేను చేసిన చుట్టూ ఫ్లవర్స్ అవి పెట్టి డెకరేషన్ అది చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ అయితే చాలా బాగా అనుకోకుండానే చాలా బాగా చేసుకున్నాము యాక్చువల్గా. సో మివాన్ అయితే మాత్రం అది ఇది పీకుతూనే ఉన్నాడు. సో నేను పత్తిరి కూడా అన్నీ ఓల్చి పక్కన పెట్టుకున్నాను. సో ఎందుకంటే కొన్నిటికి ముళ్ళులు గట్టా ఉన్నాయి కాబట్టి వేసేటప్పుడు మళ్ళీ గుచ్చుకోకుండా నేను ముందుగానే అన్నీ తీసి రెడీగా ఉంచుకున్నాను ఈ లోపు తను వచ్చేలోపు. సో మివాన్ ఏమో అన్నీ ఏదైనా పీకడము, లోపలికి వెళ్ళిపోదామనేసి అక్కడ ప్రసాదాలన్నీ పీకుదామనే చూసాడు. అసలు వాడిని కంట్రోల్ చేయడమే ద బిగ్గెస్ట్ టాస్క్. అసలు ఈ చిన్నపిల్లలతో పండగ చేసుకోవడం చాలా కష్టం అనేసి నాకైతే అర్థమైంది. సో లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా మంచిగా బ్యాక్డ్రాప్ కూడా డెకరేషన్ అది చేసి వినాయకుడిని అది పెట్టుకొని చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము. ఎందుకంటే మివాన్ అప్పుడు కదలలేదు, జస్ట్ చూసాడు అంతే కూర్చొని. అప్పుడే చూస్తుండగానే వీడు ఇంత ఎదిగిపోయాడు. అప్పుడే ఇది సెకండ్ వినాయక చవితి వచ్చేసింది. వాడి ఫెస్టివల్స్లో అన్ని సెకండ్ టైం జరుగుతున్నాయి అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ వినాయక చవితి. సో లాస్ట్ ఇయర్ వినాయక చవితిలోనైతే మివాన్ అలా కూర్చొని చూశాడు కాబట్టి మేము కూడా పీస్ఫుల్గా కథ అది చదువుకున్నాము. ఈ ఇయర్ అయితే మాత్రం ఒకళ్ళు కంట్రోల్ చేస్తే ఒకళ్ళు కథ చదవాల్సి వచ్చిందనమాట. సో మివాన్ అది కంట్రోల్ చేస్తే బాబీ వచ్చి కథ అది చదివారు. మొత్తానికైతే చాలా హ్యాపీగా జరిగిపోయింది వినాయక చవితి.
సో వినాయకుడిని మనము మరి ఇప్పుడు నిమజ్జనం చేయాలి కదా. సో పూజ అది అంతా బాగా అయిపోయింది. సో ఆ రోజు ఈవినింగే నేను తీసేసాను. ఇంకా సో మేము ఉన్న దగ్గరలో టెంపుల్ ఉన్నది, బాబా టెంపుల్. సో ఆ బాబా టెంపుల్కి వెళ్ళి ఆ వినాయకుడిని కూడా మా వినాయకుడిని అక్కడ పెట్టేశామన్నమాట. సో దట్ వాళ్ళ దాంతో కలిపేస్తారని. ఈ ఇయర్ వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాము. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. బాయ్.